some herded animals. Many tribal groups lived by herding and rearing animals. They were pastoralists who moved with their herds of cattle or sheep according to the seasons. When the grass in one place was exhausted, they moved to another area. The Van Gujars of the Punjab hills Hills and the Lambadis of Andhra Pradesh were cattle herders. The Gaddis of Kulu were shipyards, and the Bakarwals of Kashmir reared goats. We will read more about them in your history book next year. పశువుల కాపరులుగా కొందరు గిరిజనులు ఉండేవాళ్ళు. అనేక గిరిజన సమూహాలు పశువులను మేపటం, పెంచటం ద్వారా జీవనం సాగించేవి. వీరు కాలానుగుణంగా తమ దగ్గర ఉన్న పశువులు లేదా గొర్రెల మందలతో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి పశువుల పోషకులు. ఒక ప్రాంతంలో ఉన్న పశుగ్రాసం తరిగిపోయినప్పుడు వారు ఇంకొక ప్రాంతానికి తరలి వెళ్ళేవారు. పంజాబ్ కొండల్లో ఉండే వాన్ గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్లోని లంబాడీలు ఆవులను మేపేవారు. కులు ప్రాంతానికి చెందిన గద్దీలు గొర్రెల కాపరులుగా ఉండేవారు. కాశ్మీర్కు చెందిన బకర్వాలాలు మేకల కాపరులు. వీరి గురించి మనం ముందు తరగతులలో తెలుసుకోబోతున్నాం. A time to hunt, a time to sow, a time to move to a new field. Have you ever noticed that people living in different types of societies do not share the same notions of work and time? The lives of shifting cultivators and hunters in different regions were regulated by a calendar and division of tasks for men and women. వేటాడే సమయము, విత్తడానికి సమయము, కొత్త పొలానికి వెళ్ళే సమయము. వివిధ రకాలైన సమాజాలలో నివసించే ప్రజలు వారి పని, సమయం గురించి ఒకే విధమైన భావనలు కలిగి ఉండరని మీరు ఎప్పుడైనా గమనించారా? వివిధ ప్రాంతాలలోని విస్థాపన సాగుదారుల, వేటగాళ్ల జీవితాలు ఒక కాలమానం క్యాలెండర్ ప్రకారం చేత స్త్రీ పురుషుల మధ్య పని విభజన చేత నియంత్రణకు లోనవుతారు. Verrier Elwin, a British anthropologist who lived among the Baigas and Kondus of central India for many years in the 1930s and 1940s, gives us a picture of what this calendar and division of tasks was like. He writes, 1930 సంవత్సరం 1940 సంవత్సరాలలో మధ్య భారతదేశంలోని బైగాలు, కోండూల మధ్య గడిపిన వెరియర్ ఎల్విన్ అనే బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త ఈ కాలమానం పని విభజన గురించి మనకు స్పష్టమైన సమాచారం అందించారు. అతను ఇలా వ్రాశారు: ఇన్ చైత్ women went to clearing to cut stalks that were already reaped. Men cut large trees and go for their ritual hunt. The hunt began at full moon from the east. Traps of bamboos were used for hunting. The women gathered fruits like sago, tamarind and mushroom. Baiga women can only gather roots of kanda and mahua seeds. Of all the Adivasis in central India, the Baigas were known as the best hunters. In Baishak, the firing of the forest took place. The women gathered unburnt wood to burn. Men continued to hunt, but nearer their villages. In Jaith, sowing took place and hunting still went on. From Ashada to Badhan, the men worked in the field. In Kaur,
The first fruit of the beans were ripened, and in the Kutki become ripe. In Aghan, every crop was ready, and in Push, winnowing took place. Push was also the time for dance and marriages. In Magh, ships were made to new beavers, and hunting gathering was the main substance substance activity. అనగా చైత్రంలో అప్పటికే కోసిన పంటను దుబ్బలను తొలగించడానికి స్త్రీలు వెళ్ళేవారు. పురుషులు పెద్ద చెట్లను నరికేవారు. అలాగే వారు సాంప్రదాయ వేటకు వెళ్ళేవారు. పౌర్ణమి రోజు తూర్పు నుండి వేట ప్రారంభిస్తారు. వెదురుతో చేసిన ఉచ్చులు వేటకు ఉపయోగించేవారు. స్త్రీలు సాగో, చింత లాంటి పండ్లు, పుట్టగొడుగులను సేకరించేవారు. బైగా స్త్రీలు వేర్లు లేదా కాండాలు, మహువా విత్తనాలను మాత్రమే సేకరించేవారు. మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరిలో బైగాలు ఉత్తమ వేటగాళ్లుగా ప్రసిద్ధి చెందారు. బైశాఖ్ అనగా వైశాఖంలో అడవిని కాల్చేవారు. కాలిన కలపను స్త్రీలు తెచ్చి కాలేలా చూసేవారు. పురుషులు తమ గ్రామాల దగ్గరలోనే వేటను కొనసాగించేవారు. జేత్ అనగా జ్యేష్ఠంలో విత్తడం ప్రారంభించేవారు. వేట కొనసాగేది. ఆషాఢ్ అనగా ఆషాఢం నుంచి భాద్రపదం వరకు పురుషులు పొలాల్లోనే పనిచేసేవారు. కౌర్లో బీన్స్ మొదటి పండ్లు పక్వానికి వచ్చేయి. కార్తీకంలో కుత్కా పక్వానికి వచ్చేది. అఘాన్ మార్గశిరంలో ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది. పుష్యంలో తూర్పార పట్టేవారు. వీరి పండుగలు, నృత్యాలు పుష్యమాసంలోనే జరిగేవి. మాఘంలో కొత్త బేవార్లకు వెళ్ళేవారు. అప్పుడు వేట సేకరణ ప్రధాన జీవనాధార కృత్యం అయ్యేది. బేవార్లు అనగా విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో ఈ పదంతో పిలుస్తారు. A term used in Madhya Pradesh for shifting cultivation అనగా వాళ్ళు పంట పూర్తయిన తర్వాత ఆ వ్యవసాయ క్షేత్రాన్ని వదిలి వారు ఇంకొక క్షేత్రానికి వెళ్తారు. షిఫ్టింగ్ కల్టివేషన్. The cycle described above took place in the first year. In the second year, there was more time for hunting as only a few crops had to be sown and harvested. But since there was enough food, the men lived in the beavers. It was only in the third year that the diet had to be supplemented with the forest products. పై వివరించిన పంట చక్రం అనేది మొదటి సంవత్సరంలోనే జరిగేది. రెండవ సంవత్సరంలో కొన్ని పంటలు మాత్రమే విత్తుకొని కోయాల్సి రావటంతో వేటకు తగినంత సమయం ఉండేది. కానీ బేవార్లలో నివసించే పురుషులకు తగినంత ఆహారం ఉండటం వలన మూడో సంవత్సరంలో మాత్రమే అటవీ ఉత్పత్తులను అనుబంధ ఆహారంగా స్వీకరించేవారు. ఈ వివరణ అంతా వెరియన్ ఎల్విన్ తన పుస్తకంలో రాసుకున్నారు. కానీ ఇది ప్రచురితం అవ్వలేదు. దీనిని నోట్స్ ఆన్ ద కోండుస్ అని పిలుస్తారు. ఇది మన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుండి సేకరించారు. చిత్రం 4 కట్టెలను మోసుకెళ్తున్న ఒక సంతాలాల బాలిక. బీహార్కు చెందిన అమ్మాయిని మీరు చూడవచ్చు. Some took to settled cultivation. Even before the 19th century, many from within the tribal groups had begun settling down and cultivating their fields in one place year after year instead of moving from place to place. They began to use the plough and gradually got rights over the land they lived on. In many cases, like the Mundas of Chota Nagpur, the land belonged to the
clan as a whole, all members of the clan were regarded as descendants of the original settlers who had first cleared the land. Therefore, all of them had rights on the land. Very often, some people within the clan acquired more power than others. Some became chiefs and other followers. Powerful men often rented out their land instead of cultivating in themselves. స్థిర సాగును స్థిర సాగును చేపట్టిన వారు కొందరు. అనగా ఒక ఒక వ్యవసాయ క్షేత్రాన్ని వదిలి ఇంకొక వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళకుండా ఒకే చోట వ్యవసాయం చేయటానికి మొదలుపెట్టారు. 19వ శతాబ్దానికి ముందే గిరిజన సమూహాలలో చాలామంది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి బదులుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం, ప్రతి సంవత్సరం ఒకే ప్రదేశంలో వారి వ్యవసాయ క్షేత్రాలను సాగు చేయటం ప్రారంభించారు. వారు నాగల్ని ఉపయోగించటం ప్రారంభించారు. క్రమక్రమంగా వారు నివసించే భూమి మీద హక్కు పొందారు. చాలా సందర్భాలలో ఛోటా నాగపూర్లోని ముండాలు మాదిరిగా భూమి తెగ మొత్తానికి చెందేది. తెగలోని సభ్యులందరూ తాము నివసించే భూభాగాన్ని మొదటగా ఏర్పరిచిన మూలవాసులకు, అనగా ఎవరైతే మొదట భూమిని ఆక్రమించారో వారు వారసులుగా భావించేవారు. కావున వారందరికీ భూమి మీద హక్కు ఉండేది. చాలా తరచుగా ఒక తెగలోని కొందరు ప్రజలు ఆ తెగలోని మిగతా వారి కంటే ఎక్కువ అధికారం పొందగా ఇంకొందరు నాయకులుగా మారారు. ఇతరులు అనుచరులుగా మారారు. శక్తివంతులైన వ్యక్తులు తమ భూమిని తాము సాగు చేయకుండా తరచుగా కౌలుకు ఇచ్చేవారు. British officials saw settled tribal groups like the Gondus and Santalas as more civilized than hunter-gatherers or shifting cultivators. Those who lived in the forests were considered to be wild and savage. They needed to be settled and civilized. వేటాడి సేకరణ చేసేవారు లేదా విస్థాపన సాగుదారుల కంటే స్థిర జీవనాన్ని కలిగిన గోండులు, సంతాలులు లాంటి తెగల సమూహాలను మరింత నాగరికులుగా బ్రిటిష్ అధికారులు భావించారు. అడవులలో నివసించే వారిని ఆటవిక, క్రూరమైన వారిగా పరిగణించి వారు స్థిర నివాసులుగా, నాగరికులుగా మార్చాల్సిన అవసరం ఉందని భావించారు. How did colonial rule affected tribal lives? The lives of tribal groups changed during British rule. Let us see what these changes were. వలస పాలన గిరిజనుల జీవనాన్ని ఎలా ప్రభావితం చేసింది? బ్రిటిష్ వారి పరిపాలనలో గిరిజన సమూహాల జీవితాలు మార్పు చెందాయి. ఆ మార్పు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. What happened to the tribal chiefs? Before the arrival of the British, in many areas the tribal chiefs were important people. They enjoyed a certain amount of economic power and had the right to administer and control their territories. In some places, they had their own police and decided on the local rules of land and forest management. Under British rule, the functions and powers of the tribal chiefs changed considerably. They were allowed to keep their land title over a cluster of villages and rent out lands, but they lost much of their administrative power and were forced to follow laws made by British officials in India. They also had to pay tribute to the British and discipline the tribal groups on behalf of the British. They lost the authority they had earlier enjoyed amongst their people
and were unable to fulfill their ట్రెడిషనల్ ఫంక్షన్స్. గిరిజన నాయకులకు ఏమైంది? బ్రిటిష్ వారు రాకముందు చాలా ప్రాంతాలలో గిరిజన నాయకులు ప్రముఖమైన వ్యక్తులుగా ఉండేవారు. కొంత ఆర్థిక అధికారం వారు అనుభవించేవారు. వారి భూభాగాలను పరిపాలించి నియంత్రించే హక్కు వారికి ఉండేది. కొన్ని ప్రాంతాలలో వీరికి సొంత రక్షక దళాలు ఉండేవి. స్థానిక చట్టాలు, అటవీ నిర్వహణ చేపట్టేవారు. బ్రిటిష్ వారి పరిపాలనలో తెగ నాయకులు విధులు, అధికారాలు చాలా వరకు మార్పు చెందాయి. గ్రామ సముదాయాలలోని భూమిపై వారికుండే హక్కులను కొనసాగించారు. భూమి కౌలుకు ఇవ్వడానికి అనుమతించారు. కానీ తెగల అధినాయకులు చాలా వరకు తమ పరిపాలనా అధికారాన్ని పోగొట్టుకున్నారు. బ్రిటిష్ అధికారులు భారతదేశంలో రూపొందించిన చట్టాలను పాటించేలా వారిని బలవంతం పెట్టారు. వారు బ్రిటిష్ వారికి కప్పం కూడా చెల్లించాల్సి వచ్చేది. బ్రిటిష్ వారి తరపున గిరిజన సమూహాలలో క్రమశిక్షణ నెలకొల్పవలసి వచ్చేది. ప్రజలలో ఇంతకు ముందు వారికి ఉన్న అధికారాన్ని వారు కోల్పోయారు. వారు సంప్రదాయ విధులను వారు నిర్వహించలేకపోయారు. What happened to shifting cultivators? The British were uncomfortable with groups who moved about and did not have a fixed home. They wanted a tribal. విస్థాపన సాగుదారులకు ఏమి జరిగింది? స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతున్న సమూహాల పట్ల బ్రిటిష్ వారు అసౌకర్యంగా ఉండేవాళ్ళు. We can see the picture 5, a long house being built in a village of Naishi tribes of Arunachala Pradesh. The entire village helps when log huts are built. The entire village helps when log huts are built. అరుణాచల ప్రదేశ్లోని ఒక గ్రామంలో ఉన్న నైషి తెగ వారు కడుతున్న ఒక దుంగ గుడిసెలు నిర్మించేటప్పుడు గ్రామం మొత్తం సహాయం చేస్తుంది. గుజరాత్లోని ఒక అడవిలో సాగు చేస్తున్న బిల్లు మహిళలు. గుజరాత్లోని చాలా అటవీ ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయం ఇంకా కొనసాగిస్తున్నారు. చెట్లు నరికి వ్యవసాయానికి అనువైన క్షేత్రాలుగా ఏర్పాటు చేయటం మనం చూడవచ్చు. Groups to settle down and become peasants. Cultivators settled peasants were easier to control and administrate than people who were always on the move. The British also wanted a regular revenue source for the state, so they introduced land settlements. That is, they measured the land, defined the rights of each individual to that land, and fixed the revenue demand for the state. Some peasants were declared landowners, others tenants. As you have seen, the tenants were to pay rent to the landowners, who in turn paid revenue to the state. గిరిజన సమూహాలు స్థిరపడాలని, రైతు సాగుదారులుగా మారాలని వారు కోరుకున్నారు. సంచార జీవనం గడుపుతున్న ప్రజల కంటే స్థిర జీవనం గడుపుతున్న రైతాంగాన్ని నియంత్రించటం సులభమని వారు భావించారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి వచ్చే ఒక రాబడి వనరును కూడా బ్రిటిష్ వారు కోరుకున్నారు. కాబట్టి భూమి కొలతలు తీయించటం, భూమి మీద ప్రతి వ్యక్తికి ఉన్న హక్కులను నిర్వచించటం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తును నిర్ధారించటం లాంటి భూమి శిస్తు పద్ధతులు ప్రవేశపెట్టారు. కొంతమంది రైతులను భూ యజమానులుగాను, మరికొంతమందిని కౌలుదారులుగాను ప్రకటించారు.
మీరు 2వ అధ్యాయంలో చూసినట్లుగా కౌలుదారులు భూ యజమానికి కౌలు చెల్లిస్తే భూ యజమాని ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాడు. The British effort to settle jhum cultivations was not very successful. Settled flower cultivation is not easy in areas where water is scarce and the soil is dry. In fact, jhum cultivators who took the flower cultivation often suffered, since their fields did not produce good yields. So the jhum cultivators in northeast India insisted on continuing with their traditional practice. Facing widespread protest, the British had to ultimately allow them the right to carry on shifting cultivation in some parts of the forest. జూమ్ సాగుదారులను స్థిర నివాసులుగా మార్చటానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కృషి ఎక్కువగా ఫలించలేదు. నీటి కొరత, పొడి నేల ఉన్న ప్రాంతాలలో స్థిర నాగలి సాగు సాధ్యపడదు. నిజానికి నాగలి సాగును అవలంబించిన జూమ్ సాగుదారులు వ్యవసాయ క్షేత్రాలు తగినంత దిగుబడి ఇవ్వకపోవటం వలన వారు తరచుగా నష్టపోయేవారు. కాబట్టి ఈశాన్య భారతదేశంలో ఉండే జూమ్ సాగుదారులు వారి సంప్రదాయ పద్ధతిలోనే సాగును కొనసాగించాలని పట్టుబట్టారు. నిరసనలు విస్తృతమవటంతో బ్రిటిష్ వారు కొన్ని అటవీ ప్రాంతాలలో విస్థాపన సాగును చేసుకునే హక్కును వారికి అంతిమంగా కల్పించారు. Forest laws and their impact. The life of tribal groups, as you have seen, was directly connected to the forest. So changes in forest law had a considerable effect on tribal lives. The British extended their control over all forest and declared that forests were state property. Some forests were classified as reserved forests, for they produced timber which the British wanted. In these forests, people were not allowed to move freely, practice jhum cultivation, collect fruits, or hunt animals. How were jhum cultivators to survive in such a situation? Many were therefore forced to move to other areas in search of work and livelihood. అటవీ చట్టాలు, వాటి ప్రభావం. మనం ఇంతకుముందు చూసినట్లు గిరిజన సమూహాల జీవనం అడవితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేది. అటవీ చట్టాలు మార్పు జరిగితే అది గిరిజనుల జీవనంపై గణనీయమైన ప్రభావం చూపేది. బ్రిటిష్ వారు అన్ని రకాల అడవుల మీద వారి నియంత్రణను నెలకొల్పి అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. బ్రిటిష్ వారికి అవసరమైన కల్పన ఇచ్చే కొన్ని రకాల అడవులను రక్షిత అడవులుగా వర్గీకరించారు. ఈ అడవులలో స్వేచ్ఛగా సంచరించటానికి, విస్థాపన వ్యవసాయం చేయడానికి, పండ్లు సేకరించుకోవటానికి లేదా జంతువులను వేటాడడానికి ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో విస్థాపన సాగుదారులు ఎలా మనుగడ సాగించగలరు? అందువలన చాలామంది జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది. But once the British stopped the tribal people from living inside forests, they faced a problem. From where would the forest department get its labor to cut trees for railway sleepers and to transport logs? కానీ బ్రిటిష్ వారి గిరిజన ప్రజలను అడవులలో నివసించటాన్ని నిషేధించిన తర్వాత వారు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. అటవీ శాఖ వారు రైల్వే స్లీపర్ల కోసం అవసరమైన చెట్లను నరకడానికి, దుంగలను తరలించడానికి కూలీలను ఎక్కడి నుండి తెస్తారు? స్లీపర్ అనగా రైల్వే లైన్లు వేయడంలో వాడే అడ్డచెక్క పలకలు.
Colonial officials came up with a solution. They decided that they would give Jum cultivators small patches of land in the forest and allow them to cultivate these on the condition that those who lived in the villages would have to provide labor to the forest department and look after the forest. So, in many regions, the forest department established forest villages to ensure a regular supply of cheap labor. వలస అధికారులు దీనికి ఒక పరిష్కారం కనిపెట్టారు. అటవీ గ్రామాలలో నివసించేవారు అటవీ శాఖకు కూలీలను అందిస్తామని, అడవులను సంరక్షిస్తామని ఒప్పుకుంటే, వారికి అడవులలో చిన్న చిన్న భూక్షేత్రాలు ఇవ్వాలని, వాటిని సాగు చేసుకోవడానికి వారికి అనుమతి ఇవ్వాలని వారు నిర్ణయించారు. కాబట్టి చాలా ప్రాంతాలలో అటవీ గ్రామాలను ఏర్పాటు చేయటం ద్వారా నిరంతరం చౌకగా శ్రామికులు లభ్యమయ్యేలా చూశారు. Varian Elwin visited the land of Baigos, a tribal group in central India. వెరియన్ ఎల్విన్ భారతదేశంలోని మధ్య భారతదేశంలో గిరిజనులు పాడే పాటలను నమోదు చేశాడు. మనం ఇక్కడ గిరిజనులు పాడే పాటను చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.